మా షెడ్లో ఉన్న గేదెలు ఇస్తే తీసుకోండి, లేకపోతే మీరు నచ్చిన చోట మీరు వెళ్ళిపోవచ్చు. గేదెలు లేని వాళ్ళకైతే వ్యాపారం అయితే లేదు, జీరో లేదు. ఇక్కడ వరకు జరుగుతుండేది అది ఫస్ట్ టైం కాబట్టి కొంతమంది రైతులకు అవగాహన లేక ఇచ్చేస్తాము 20 లీటర్లు అనుకుంటున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత 12 ఇస్తే 20కి 12కి చాలా తేడా ఉంది. దళారం తీసుకుని ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన రైతు తీసుకొని వచ్చి రైతు ఇంత గేదె అని మాట్లాడుకున్నాడు. ఇంటికి పోయినాక గేదెకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం అబ్బుగా డైరీ ఫామ్లో అన్న నమస్తేనా? నమస్తేనా అన్న. ప్రజెంట్ మన ఆంధ్రాలో గేదెల రేట్లు తగ్గినాయి అని చెప్తున్నారు. దాంట్లో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది? తగ్గాయి అంటే అన్న తగ్గడం అయితే తగ్గినాయి. ఎందుకు తగ్గినాయి అంటే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంతవరకు మీద ఇప్పుడు రేట్ అయితే తగ్గింది. తగ్గడం అంటే ఎలాగంటే గతంలో 1,30,000 నుంచి 2 లక్షల వరకు గేదె అనేది ఉండేది గత 2-3 నెలల ముందు గేదెలు. ఇప్పుడు ఏంటంటే 1,30,000 నుంచి 1,20,000 నుంచి స్టార్టింగ్ అవుతుంది. 1,20,000 నుంచి స్టార్టింగ్ 1,80,000 1,60,000 దాకా గేదెలు అయితే ఉన్నాయన్న. అంటే గేదె మీద ఒక 20,000 తగ్గింది. ఓకే. అయితే చాలా మంది కూడా ఇంకా తగ్గలేదని చెప్పేసి కామెంట్స్ చేస్తున్నారు రైతులు. లేదా అంటే నేను చెప్పాను కదా అన్నప్పుడు 1,20,000 నుండి స్టార్ట్ అవుతాయి. ఓకే. రైతు వచ్చిన తర్వాత 1,80,000 గేదెని 1,20,000 అడిగితే రాదు. ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి రైతులకు మనం. ఓకే. మాకు నచ్చిన గేదెని షెడ్లోది 1,20,000 గేదెని మీరు చెప్పారు కదన్నా 1,20,000 గేదె మాకు కావాలంటే మాకు నచ్చిందని ఇస్తాం షెడ్లో. వాళ్ళకి నచ్చిందని తీసుకుంటే 1,80,000 అవుతుంది. అంటే వాళ్ళు మంచి గేదె కదా సెలెక్ట్ చేసుకుంటారు. మరి 1,80,000 1,20,000 ఇవ్వమంటే రాదు. ఓకే. అందుకని ఏంటంటే 1,20,000 స్టార్టింగ్ 1,80,000 వరకు గేదెలు ఉంటాయి. 1,40,000 1,30,000 1,50,000 1,60,000 1,70,000 అంటే గేదెని బట్టి ప్రైజ్ అనేది ఉంటుంది. ఓకే. మనం చాలా వీడియోలు వేస్తూనే ఉన్నామన్నా మన డైరీ ఫామ్ నుంచి కానీ వేరే డైరీ ఫామ్ నుంచి కానీ రైతులు అసలు డైరీ ఫామ్ లేని వాళ్ళ దగ్గరికి పోయి మీ దగ్గర తీసుకొచ్చి రేట్ ఎక్కువ పెంచుతున్నారు. దాన్ని ఎట్లా మనకు రైతులు నేరుగా రావాలంటే ఏం చేయాలి? నేరుగా రావాలంటే రైతులు బాగా గమనించవలసింది ఏంటంటే వీడియో చూసేటప్పుడు నాది అబ్బు డైరీ ఫామ్ వీడియో ఉందన్న. నా వీడియోలు చాలా ఉంటాయి, 5-6 వీడియోలు ఉంటాయి. 5-6 వీడియోలు లేదా 10 ఉంటాయి. చూద్దాం ఉదాహరణకు, అంటే అన్ని చూడలేరు కదా. ఒక 5-6 వీడియోలు చూసుకోవాలి. అంటే ఒకే ప్లేస్ నుంచి వీడియో వస్తుందా లేదా. ఓకే. ఈ సరౌండింగ్ చూడండి, పామాయిల్ తోట చుడంపులు అలా చూపించండి. ఇదంతా పామాయిల్ తోట, మా సొంత పొలం. ఇది ఒక షెడ్డు. ఓకే. ఎక్కడి నుంచే వీడియోలు వస్తాయి. అది గుర్తుపెట్టుకోవాలి. కానీ వీడియోలు గేదెలు డైరీ లేకుండా వీడియోలు వేస్తూ ఉన్నారంటే వాళ్ళకి కంపల్సరీగా ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్ నుంచి వీడియోలు వస్తూ ఉంటాయి. అది గమనించుకోవాలి. ఓకే. ఫస్ట్. రెండోది, ఎవరైనా రైతులు ఫోన్ చేసి గేదెలు కావాలని చెప్పి అడిగినప్పుడు అన్న వీడియో కాల్ చేయన్నా, లైవ్లో చూపించండి గేదెలు మాకు అనే మాట రైతు అడగాలి. ఓకే. అలా అడిగినప్పుడు మోసపోరు. ఎక్కడికి వచ్చిన తర్వాత షెడ్లోంచి గేదెలు చూసిన తర్వాత అన్న నా దగ్గర గేదెలు చూసుకున్నావు కదా, వేరే చోటకి వెళ్ళాలంటే వాళ్ళు అంగన వాళ్ళు వెళ్ళిపోవాలి. అన్న మరి మీరు రండి అనే మేము వస్తామంటే తీసుకెళ్ళకూడదు. ఇంకా తీసుకెళ్ళినట్లయితే వాళ్ళు మళ్ళీ వేరే చోటకి వెళ్ళి ఇబ్బంది జరుగుతుంది. అలా కాకుండా డైరెక్ట్గా రండి, మా షెడ్లో ఉన్న గేదెలు ఇస్తే తీసుకోండి, లేకపోతే మీరు నచ్చిన చోట మీరు వెళ్ళిపోవచ్చు. ఓకే. ఇప్పుడు దళారం తీసుకుని ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన రైతు తీసుకొని వచ్చి రైతు ఇంత గేదె అని మాట్లాడుకున్నాడు. ఇంటికి పోయినాక గేదెకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? అయితే ఇప్పుడు రైతు ఏమనుకుంటాడంటే అబ్బు డైరీ ఫామ్లో తీసుకున్నాం కదా, అబ్బు గారే రెస్పాన్సిబిలిటీ అనుకుంటాడు రైతు. కానీ ఇక్కడ ఏమవుతుంది, మధ్యలో మార్జిన్ అనేది ఉండడం వల్ల ఏమవుతుంది, నేను పూర్తిగా గ్యారంటీ చెప్పలేను. ఆ తర్వాత మా మధ్యలో ఉన్న అతను ఫోన్ చేస్తే అతనేమో నేనేం చేస్తాను మీరు పడండి అని అతను చేతులు ఎత్తేస్తాడు. ఇప్పుడు అది కూడా అదే మైనస్ జరుగుతుంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, గతంలో అయితే ఉండేవి, ఇప్పుడైతే దళారీ వ్యవస్థ అనేది లేదు. ఓకే. మన ఆంధ్రాలో గతంలో ఒక 1-2 సంవత్సరాల ముందు దళారీ వ్యవస్థ అనేది ఉండేది. యూట్యూబ్లు లేని వాళ్ళు కూడా యూట్యూబ్లు వేస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళే దళాల కింద ఉండేవాళ్ళు. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే లేదన్న, దళారీ వ్యవస్థ అనేది లేదు. మధ్యవర్తులు ఎవరో కూడా డైరీలో వచ్చి కమిషన్ వేసే అయితే లేదు. కొంతమంది అంటున్నారు నేరుగా రండి మా దగ్గరికి, మధ్యలో ఎవరిని తీసుకురావద్దండి. మధ్యలో ఎవరిని తీసుకొస్తలేదండి అంటే మనం చెప్పడం తప్పది. దళారులు అయితే లేరు ప్రస్తుతానికి అయితే. ఎవరికి డైరీ ఉంటే వాళ్ళే ఈరోజు యూట్యూబ్లో వ్యాపారం జరుగుతుందన్న. ఓకే. అంతే తప్పించి గేదెలు లేని వాళ్ళకైతే వ్యాపారం అయితే లేదు, జీరో లేదు. ఇక్కడ వరకు జరుగుతుండేది అది ఫస్ట్ టైం కాబట్టి కొంతమంది రైతులకు అవగాహన లేక తెలియక వాళ్ళతో మనతో క్లారిటీ లేక వచ్చి చేస్తూ ఉండేవాళ్ళు. అలాగా ఇప్పుడు చాలా రైతులకి క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే ప్రతి రైతు 5-6 సార్లు ఇక్కడ రావడం జరిగింది ఆంధ్ర ఈ 5-6 సంవత్సరాల్లో. రావడం వల్ల ఎవరి డైరీ ఉంది ఎవరి డైరీ లేదని వాళ్ళకి క్లారిటీ వచ్చేసి దళారీ వ్యవస్థ అనేది లేదన్న మొత్తానికి. ఓకే. దాని గురించి మనం మాట్లాడకపోతే దళారీ వ్యవస్థ అయితే ప్రస్తుతం లేదు. ఓకే. ఇంకో విషయం ఏంటంటే మన డైరీ ఫామ్లో ఎక్కువ రేట్లు ఉంటున్నాయి, వేరే డైరీ ఫామ్లో తక్కువ రేట్లు ఉంటాయని చెప్పేసి అక్కడ కొనుగోలు ఎక్కువ అవుతున్నాయి. అవునన్నా. అయితే ఇక్కడ ఏంటంటే రైతులు కొంతమందికి అవగాహన తక్కువ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ గేదె ఉందన్న, చూడండి గేదె క్వాలిటీ చూడండి.
ఈ గేది 1,60,000 1,70,000 ఉంటుంది. ఓకే ఇదే రింగ్తో ఇంకో గేది కూడా ఉంది మా సెట్లో, ఓకే 1,30,000 1,40,000 వస్తుంది. ఓకే డిఫరెన్స్. అంటే గేదికి రేట్ అనేది మారుతూ ఉంటుంది. అంటే కొంతమంది రైతులు ఏం చేస్తారని తెలియక ఇక్కడమో ఈ గేదెని అడుగుతారు, అవును నేను 1,80,000 చెప్తా, ఓకే నా దగ్గర ఇంకో గేదె ఉంది ఇలాంటి గేదె, అలాంటి గేదె దగ్గరికి వెళ్తారు ఇంకో చోటకి, అది 1,40,000 ఇస్తారు. అప్పుడు ఏమనుకుంటాడు, ఇది అది ఒకలా ఉంది కదా అని కొనుక్కుంటాడు, కానీ క్వాలిటీ తేడా ఉంటుంది అన్న. ఎప్పుడు కూడా ఒకటి ఆలోచించండి, ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా ఒక బ్రాండు బ్రీడు ఇలా ప్రతిదీ ఉంటాయండి. ఇప్పుడు ఉదాహరణకి మనం ఏదైనా ఒక వస్తువు కొంటున్నామండి, ఆ వస్తువు ఇప్పుడు ఒక షర్ట్ ఉందని అనుకున్నాం, ఒక షర్ట్ 4,000 ఉంటుందండి ఖరీదు, వేరే షర్ట్ 200 ఉంటుందండి, అది సొక్కవే ఇది సొక్కవే ఏండి. అలా కంప్రమైజ్ చేయకూడదండి, అంటే క్వాలిటీ తెలియాలి ముందు. అలా రైతుకి అవగాహన ఉన్న రైతు అయితే కంపల్సరీ క్వాలిటీ తెలుస్తుందండి. అవగాహన లేని రైతు ఏం చేస్తాడంటే ఏ గేదైనా ఒకటి అనుకుంటాడు, అతను రేట్ ఎక్కడ తగ్గుతుందో అక్కడ కొనుక్కుంటాడు. ఓకే రేపొద్దున ఏమవుతుందంటే రీసేల్ వాల్యూ ఉండదు, పాలు తక్కువ ఇస్తుంది, దాని పుట్టే దూడ సరైనటువంటి దూడ ఉండదు, వాళ్ళ డైరీ డెవలప్ అవ్వదు. అందుకని మనం తీసుకునేటప్పుడు అవగాహనతో మంచి గేదెని సెలెక్ట్ చేసుకోవాలి. మంచి గేదెని సెలెక్ట్ చేసుకోవాలంటే ఇలా రింగులా ఉండాలి, వెనకాల రొమ్ములు ఉంటాయండి, ఆ రొమ్ములు అలా 4 రొమ్ములు పంచిపెట్టినట్టు ఉండాలి, ఓకే దానికి పర్సనాలిటీ బాగుండాలి, హైట్ ఉండాలి, ఇవన్నీ చూడాలండి. అన్నీ చూసిన తర్వాతే మనకి ఉంటుంది. ఓకే అన్న, ఇంకోటి చాలా మంది అదే నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి అన్న, అంటే మనం వీడియో పెడితే నెగిటివ్ కామెంట్స్ అంటే ఎవరు పెడుతున్నారు, తీసుకున్న వాళ్ళు పెడుతున్నారా, ఇక్కడ వాళ్ళు పెడుతున్నారా అంటే మరి అది మనం చెప్పలేము, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉన్నారు. తీసుకున్న వాళ్ళు అయితే పెట్టడానికి ఛాన్స్ లేదండి. ఎందుకు లేదు అంటే ఇక్కడ ఒకటి చెప్తా ఉన్నాం, మనం గేదె ఏమైనా గుడ్లమై కానీ రొమ్ము కంప్లైంట్ కానీ వస్తే 100% గేదె మార్చి గేదె ఇస్తూ ఉన్నాం. అలాగే పాలు ఈనేసిన గేదె అయితే 2-3 పూటలు ఇక్కడ చూడమని చెప్తున్నాం. చూసిన తర్వాత కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత తక్కువ ఇచ్చినట్లయితే గేదె మార్చి గేదె ఇస్తూ ఉన్నాం. అలాగే మేము మారుస్తూ ఉన్నాం. ఓకే వారానికి ఒక 20 గేదెలు అమ్మనుకోండి, 1-2 తేడా వస్తూ ఉన్నాయి, ఆ 1-2 నేను మారుతూ ఉన్నాను. కానీ ఇక్కడ ఏంటంటే మా డైరీలోంచి అయితే ఆ ఇబ్బంది లేదు. మేము చెప్పే పాలు ఏంటంటే రోజుకి 10, 12, 14 ఇంకా ఎక్కువైతే 16 లీటర్లు చెప్తున్నాం. కొంతమంది ఏం చేస్తున్నారు 18, 20, 30 కూడా చెప్తున్నారు కొంతమంది ఈ మధ్యకాలంలో. అలా చెప్పినప్పుడు రైతు ఏమనుకుంటున్నాడంటే తెలియని వాళ్ళు ఇచ్చేస్తాము 20 లీటర్లు అనుకుంటున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత 12 ఇస్తే 20కి 12కి చాలా తేడా ఉంది. ఈ తేడా వల్ల నన్ను మోసపోయాను, నేను ఆంధ్ర వెళ్ళాను, పలానా డైరీలో మోసపోయాను అంటాడు. ఎప్పుడు కూడా మన 1,20,000 గేదె అయితే రోజుకి 10 లీటర్ పాలే లెక్క పెట్టుకోవాలన్న. మనం 1,60,000 1,80,000 పెట్టుకుంటే 14 నుంచి 16 లెక్క పెట్టుకోవాలి. మ్యాక్సిమం 14 లీటర్లనే బేస్ చేసుకొని డైరీ నడపాలి ఎవరైనా. 18, 20 అనే మాట అనుకోవద్దు. 14 లీటర్ల పాలు ఇచ్చే గేదెకి 16 లీటర్ల పాలు ఇచ్చే గేదెకి తేడా కూడా చెప్తా ఉన్నాను. 16 లీటర్ల పాలు ఇచ్చే గేదె లాంగ్ టైం ఇవ్వదు. ఓకే ఇప్పుడు ఉదాహరణకి గేదె ఒక 8 నెలలు పాలు ఇస్తుంది అన్న 2 పూటలు, ఒక 4-5 నెలలు ఒంటిపూట ఇస్తుంది. ఈ 16 లీటర్ల పాలు ఇచ్చే గేదె ఏమవుతుందంటే దానికి బాడీలో ఉన్నటువంటి టెంపరేచర్ తగ్గిపోయి బేగా కొంచెం ఒట్టిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే అలాగే గేదె కూడా వీక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అదే 12, 14 లీటర్ల పాలు ఇచ్చే గేదె లాంగ్ టైం ఇస్తుంది అన్న. గేదె కూడా పాడవదు. ఓకే మనం ఎక్కువ పాలు ఇచ్చేస్తుందంటే ఇప్పుడు మనం ఉందన్న ఎక్కువ పని చేస్తే ఏమవుతుంది, ఆవేశం వస్తుంది. లిమిట్గా చేస్తే ఆ పని మనం పూర్తి చేయగలం. అందుకనే గేదె ఇప్పుడు కూడా 12 నుంచి 14 లీటర్లే రైతులు లెక్క పెట్టుకోవాలి పాలు. ఓకే అంతే 16, 18 లీటర్లు ఆశకి వెళ్ళొద్దు. 10 నుంచి 14 లీటర్లు పక్కాగా గేదెలు ఇస్తే రేట్లు కూడా పెరిగినాయి బాగా. ఎందుకు పెరిగినాయి ఏంటన్నా, గతంలో 90,000 నుంచి 1,00,000 నుంచి కూడా స్టార్ట్ అయ్యి ఉండే రేట్లు. 1,30,000, 1,40,000కే గేదెలు మంచి గేదెలు వస్తుండే. మొన్న జనవరి నుంచి ఈ 4-5 నెలల్లో గేదె మీద 50,000 పెరిగిపోయిందన్న. ఎందుకంటే ఏ రైతు కూడా పాలు తాగిన తర్వాత క్రాసింగ్ చేయించడం లేదు, దాన్ని మళ్ళీ ఒక 5-6 నెలలు ఖాళీగా మేపడం లేదు. పాలు తాగామా అమ్మేసామా మళ్ళీ గేదె కొనుక్కున్నాం ఒక 50,000 వేసుకొని. ఇలా చేయడం వల్ల ఎక్కువ గేదె అంతా కూడా కటింగ్కి వెళ్ళిపోతూ ఉంది. దానివల్ల గేదె అంతరించిపోతూ ఉంది. దానివల్ల రేట్లు పెరగడం జరిగింది అన్న. గేదె మీద అయితే భారీగా ఒక 50,000 రేట్ అయితే పెరిగింది, కానీ ఇప్పుడు సీజన్ కాబట్టి ఒక 20,000 తగ్గింది. ఓకేనా, ఫైనల్గా ఇప్పుడు మన దగ్గర ఎన్ని గేదెలు అమ్మకానికి ఉన్నాయి? మన దగ్గర అయితే ఇప్పుడు 28 గేదెలు ఉన్నాయి సెట్లో చూడవచ్చు మీరు. ఇంకా వచ్చే వారం కానీ మళ్ళీ 2-3 రోజుల్లో లోడ్ వస్తూ ఉంది. ఓకే ఎప్పుడు కూడా మన దగ్గర 40-50 గేదెలు ఎప్పుడు సెట్లో ఉంటాయన్న. వారానికి 2-3 వస్తాయి లోడ్? 2-3 రోజులు వస్తాయి వారానికి. 30 నుంచి 40 గేదెల మధ్యలో వస్తాయి వారానికి. ఓకే అందులో 10-15 గేదెలు అమ్ముతూ ఉంటాం. ఉన్న గేదెలు ఉంటాయి మళ్ళీ వస్తూ ఉంటాయండి. రైతులకి మన తరపున గ్యారంటీ అబ్బు డైరీ ఫామ్ తరపున మన తరపున ఒకటే గ్యారంటీ అన్న రైతులకి. రైతులు ఎవరైనా మన వీడియో చూసిన తర్వాత వీడియో కాల్ చేయమని చెప్పి నన్ను అడిగితే నేను వీడియో కాల్ చేసి లైవ్లో చూపిస్తాను గేదెల్ని. వచ్చిన తర్వాత నిదానంగా అన్ని గేదెల్ని సెలెక్ట్ చేసి చూసుకొని మంచి గేదెని సెలెక్ట్ చేసుకొని ఈనేసిన గేదెని అయితే పాలు చూసుకొని తోలుకెళ్ళాలని చెప్పి ప్రతి రైతు మనం చెప్తా ఉన్నాం. ఒకవేళ తోలుకెళ్ళిన తర్వాత కూడా ఏదైనా చిన్న ఇబ్బంది కలిగితే
100% మార్చి వేరే గేదెను ఇవ్వడం అనేది గ్యారంటీగా జరుగుతుంది. మన డైరీ నుంచి లెటర్ ఇవ్వడం జరుగుతుంది. అలా మార్చినటువంటి రైతులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఫోన్ నెంబర్ కావాలితే వాళ్ళు కొంతమంది ఒక 8 వారానికి ఇద్దరు ఒకళ్ళు ఉంటున్నారు. అలాంటి వాళ్ళ నెంబర్లు కూడా రైతులు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు నేను ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళతో కూడా మాట్లాడవచ్చు, మార్చానా లేదా, మనం రీప్లేస్మెంట్ చేసామా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు. అలాగే సూడు ఏదైతే గుడ్ల మైకి రూమ్ కంప్లీట్కి పూర్తి గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే 5 గేదెల కంటే ఎక్కువైతే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. 5 గేదెల కంటే తక్కువ అయితే డీజిల్ నిమిత్తం పెట్టుకోవాలి. అది ప్రతి వీడియోలో కూడా మనం చెప్తా ఉన్నాం. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎంత దూరమైనా మన దగ్గర ఉండడానికి రూములు ఉన్నాయి. గేదెల్ని తీసుకెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది రైతుకు ఉండదు. వచ్చిన తర్వాత నిదానంగా గేదెలన్నీ చూసుకొని క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని మంచి గేదెలను అయితే తీసుకోవాలని చెప్పి రైతులు చెప్తా ఉన్నాను. రేటు విషయానికి వస్తే 1,20,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,50,000, 1,60,000, 1,80,000 వరకు గేదె రేటు ఉంది. గేదెని పెట్టి రేటు ఉంటుంది. వాళ్ళు నచ్చిన గేదెని సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి రేటు చెప్తాను. ఓకే అన్న, అడ్రస్ ఒకసారి రైతులకు. మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం. మా డైరీ నేమ్ వచ్చి అబ్బు డైరీ ఫాము. నా ఫోన్ నెంబర్ వచ్చి 9948027165. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకేనా, థ్యాంక్ యూ. నా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో తెలపండి.